యేసు క్రీస్తు నామములో మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ముందుగా తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా ఒక అద్భుతమైన విషయాన్ని మన క్రైస్తవ సమాజం దృష్టికి తేవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇది చక్కగా, శ్రద్ధగా, ఆసక్తిగా ఈ మాటలు వినండి. థంబ్నెయిల్ చూశారు కదా. వేదాల్లో క్రీస్తు, బైబిల్లో కృష్ణుడు. ఆశ్చర్యాన్ని గొలిపే కొన్ని మర్మాలను బైబిల్ నుండి ఛేదించే ప్రయత్నం చేద్దాం. అంతేకాదండోయ్, బైబిల్ గ్రంథంలో రాముడున్నాడు, శ్రీనివాసుడున్నాడు, ఇంకా చెప్పాలంటే ద్రౌపది కూడా మనకి కనిపిస్తుంది. సింబాలిక్గా వీళ్ళు మనకి బైబిల్లో కనిపిస్తారు. విచిత్రంగా అనిపించినా ఇది నిజం. ఇది ఎలాగో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. రాముడు, శ్రీను, ద్రౌపది పోలిక అన్నవి పక్కన పెడితే, కృష్ణుడు ఎందుకు బైబిల్లోకి వచ్చాడో ఖచ్చితంగా మనం తెలుసుకొని తీరాలి. కృష్ణుడు బైబిల్లోకి ఎందుకు వచ్చాడో మనం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. బైబిల్లో కృష్ణుడు ఉన్నాడా? ఎస్, ఆ ప్రస్తావన ఉంది. ఎలాగో మరి ఇప్పుడు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. వేదాల్లో క్రీస్తు అన్నది రైటా రాంగా, సూటిగా సుత్తి లేకుండా చెప్పాలి అనుకుంటే, వేదాల్లో క్రీస్తు లేడు. అయితే వేదాల్లో క్రీస్తు ఛాయలు ఖచ్చితంగా ఉన్నాయి. అర్థం కాకపోతే అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వేదాల్లో క్రీస్తు లేడు కనుక అవి జీవగ్రంథాలు కావు. ఒకవేళ మనం సేవించే క్రీస్తే గనక వేదాల్లో ఉన్నాడని మనం ప్రకటిస్తే వేద గ్రంథాలు కూడా జీవగ్రంథాలుగానే మారతాయి. అలాగే అందరూ విశ్వసించాలి. కాబట్టి వేదాలలో క్రీస్తు లేడు. పోతే వేద గ్రంథాలలో క్రీస్తును గూర్చిన ఆనవాలులు, గురుతులు సింబాలిక్గా లేకపోతే చాలా స్పష్టంగా క్రీస్తు శిలువ మరణం గూర్చి ఆ వార్తా విశేషాలు మాత్రం ప్రవచనాత్మకంగా వక్తల చేత చెప్పబడ్డాయి. ఇంకా దీనిని గూర్చి మీరు సవివరంగా తెలుసుకోవాలనుకుంటే మన ప్రీవియస్ వీడియోల్లో వేదాలలో క్రీస్తు అన్న టైటిల్తో ఒక పోస్ట్ ఒక సంవత్సరం క్రితమే నేను క్లియర్గా వాక్యాధారాలతో చూపిస్తూ చెప్పానండి. అది వినండి. రైట్, లేదంటే డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెడతాము. మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియో పూర్తిగా వినండి. రైట్, ఏం చెప్పాను? వేదాలలో క్రీస్తు లేడు కానీ వేదాలలో క్రీస్తును గూర్చినటువంటి గురుతులున్నాయి, ఛాయలున్నాయి. దేని గూర్చి? ఆయన పుట్టుక, మరణం లేక శిలువ యజ్ఞం గూర్చి, రక్తం చిందించటం గూర్చి బైబిల్ గ్రంథంలో చెప్పబడ్డ విషయాలు ప్రవచనాత్మకంగా దేవుడు వారిని కూడా ప్రేరేపించి, దట్ మీన్స్ హిందూ, హైందవ,
ఋషులను ప్రేరేపించి, ఆ గ్రంథకర్తలను ప్రేరేపించి సంస్కృతములో కూడా హైందవ సమాజం కూడా రక్షించబడాలి అని దేవుడు ఆపేక్ష కలిగి హైందవ సమాజానికి కూడా ఈ వర్తమానాన్ని చేరవేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇది నేను నమ్మటమే కాదు, మీరు ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఈ విషయం గుర్తుంచుకోండి. వేదాల్లో క్రీస్తున్నాడు అని చెప్పడం తప్పు. వేదాలలో క్రీస్తు గుర్తులున్నాయి అని చెప్పడం రైట్. ఇకపోతే బైబిల్లో కృష్ణుడున్నాడు అని టైటిల్ పెట్టాం. బైబిల్లో కృష్ణుడు ఉన్నాడు అని చెప్పలేదు, కానీ బైబిల్లో కృష్ణుడు ఉన్నాడా? లేడు. ఒకవేళ బైబిల్లో కృష్ణుడు గనక ఉంటే అది జీవగ్రంథం కానేరదు. కానీ బైబిల్లో కృష్ణుని గూర్చిన ఒక వర్ణన బైబిల్లో ఉంది. కృష్ణుడి ప్రస్తావన బైబిల్లో ఉంది. అది ఎక్కడ, ఏంటి, ఎందుకుంది, ఎవరు రాశారు, దీని కథ కమీమిష్ ఏంటి అన్న విషయాలు నెమ్మదిగా మెల్లమెల్లగా ఒక్కొక్కటి నేర్చుకుందాం. నేను ఎప్పటిలాగానే మీకు చెప్తున్నాను ముందుగానే. ఈ వీడియో సుమారుగా 1 గంట ఉండొచ్చు టోటల్గా. అయితే కాఫీ తాగుతూ చక్కగా చల్లపూట వేళ తాఫీగా వినండి. లేదు ఆతృతగా ఉంటే ఇప్పుడే వినేసేయండి. పూర్తిగా విని తీరాలి. మంచి సబ్జెక్ట్ ఒకటి మీ దగ్గరికి తెస్తున్నా. రైట్. మరొక విషయం, మన వాళ్ళు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండానే దాటి వెళ్ళిపోతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. కనుక మీరు క్రొత్తవారైతే ప్లీజ్ అండి, దయచేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే వీడియోని వెంటనే లైక్ చేయండి. బాగా నచ్చితే ఈ వీడియోని మీ బాధ్యతగా కనీసం 4 షేర్ చేయండి. చాలు. మీరు దేవుని పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు అయినట్టే. నేను సింపుల్గా మీకు ముందు ఒక విషయాన్ని చెప్పి ఆ తర్వాత కొన్ని బైబిల్ గూర్చిన, తెలుగు బైబిల్ గూర్చిన వివరాలు చక్కగా మీకు అందిస్తూ బైబిల్లోకి కృష్ణుడు ఎలా జొరబడ్డాడో అదేంటో కథా కమీమిషు తర్వాత మీకు తెలియజేస్తా. అయితే బైబిల్ గ్రంథంలో రాముడున్నాడు అని చెప్పాను. రాముడున్నా, కృష్ణుడున్నా, శ్రీనివాసుడున్నా, ద్రౌపది ముర్ముర్ కాదండోయ్, ద్రౌపది లాంటి వ్యక్తులున్నా, ఒకవేళ వాళ్ళ ప్రస్తావనలు ఉండొచ్చు, ఆ పేర్లు ఉండొచ్చు, ఉన్నాయి. అవి మీకు ముందుగా చెప్పబోతున్నా. సింబాలిక్గా కూడా విషయాలు ఉన్నాయి, అవి మీకు చెప్పబోతున్నా. ఇక్కడ మనం ముందుగా గుర్తుంచుకోవలసింది ఏంటంటే, హైందవ సోదరులైనటువంటి వాళ్ళు మరి మా యొక్క వేదాలు లక్షల సంవత్సరాల నుంచి ఉన్నాయండి అని చెప్తారు, కానీ వాటికి చారిత్రాత్మకమైన ఆధారం లేదు. బైబిల్ గ్రంథానికి మాత్రం చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, పురావస్తు ఆధారాలు ఉన్నాయి, వ్యక్తులు ఆధారాలు ఉన్నాయి. ఇలాగున చాలా విషయాల్లో బైబిల్ చెప్పినటువంటి విషయాలు సైంటిఫిక్గా కూడా మ్యాచ్ అవుతాయి. ఇలాగున బైబిల్ సత్యగ్రంథమని, బైబిల్ జీవగ్రంథమని, అంత మాత్రమే కాదండి, ఈ బైబిల్ చేత పట్టుకొని చదివితే మనుషులు మారతారు, మంచి మార్గంలోకి వస్తారు, చెడు నడత విడిచిపెడతారు. త్రాగుడు వ్యసనాన్ని వదులుకోవాలి అంటే చాలా మట్టుకు బైబిల్ దగ్గరికి రావాల్సిందే. సరే, బైబిల్ దగ్గరకు వచ్చినా కూడా కొంతమంది క్రైస్తవులు తాగటం లేదండి అంటే ఇక అది వేరే సెకండరీ మ్యాటర్. కానీ బైబిల్ నమ్ముకున్నాక పచ్చి తాగుబోతులు మారారు అన్న సాక్ష్యాలు ఉన్నాయి. సరే, 100కి 4 అనుకోండి. మిగిలిన చోట్ల
ఏ గ్రంథాలు చదివినా, వేదాలు చదివినా, ఉపనిషత్తులు చదివినా, ఎక్కడికి వెళ్ళినా త్రాగుబోతులు మారారు అన్న స్టేట్మెంట్స్ లేవు. బైబిల్ దగ్గరకు వచ్చాక, చర్చిలోకి వచ్చాక, వాక్యం విన్నాక తమ జీవితాలను మార్చుకున్నారు అన్న స్టేట్మెంట్స్ చాలా ఉన్నాయి. దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్ అని కామెంట్ రాయండి. రైట్. అయితే ఋతు గ్రంథం 4వ అధ్యాయంలోకి వెళ్తే ఇక్కడ మనకి రాముడు కనపడతాడు. చూద్దామా? పెరేసు వంశావళి గురించి చూస్తున్నామండి. దీనిలో మనం పెరేసు హెస్రోను రామును కనెను. రాము లేక రామ లేక రాముడు లేక శ్రీరాముడు అని హైందవులు కొలిచే ఒక దేవుడి పేరు లేక ఒక దేవత పేరు. బైబిల్లో ఉందా? ఉండింది. అందుకని రాముడున్నాడు ఇక్కడ అని దీని అర్థం కాదు. నిజానికి రాముడు, శ్రీరాముడు, రామ అనే పేర్లు సంస్కృతంలోకి వచ్చిన కంటే ముందే ఏమండి రామాయణాన్ని సుమారుగా వాల్మీకి 4వ శతాబ్దంలోనూ ఎప్పుడో రాశాడండి. మరి ఈ బైబిల్లో ఈ మాట ఎప్పుడు రాసి ఉంది? ఏమండి సుమారుగా క్రీస్తుకు పూర్వం 1700-1800 సంవత్సరాలకు ముందే ఈ మాటలు రాసి ఉన్నాయి. వాల్మీకి ఎప్పుడు రాశాడు? క్రీస్తుకు పూర్వం 4వ శతాబ్దంలో 400 సంవత్సరాల కాలంలో రాశాడు. ఈ పదం అనేది ముందుగా ఎక్కడుంది? రామాయణంలో కంటే కూడా ముందే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉండింది. దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగుగాక. రాముడు అంటాం కదండి. ఆయనే రాముడు అన్న, రాము అన్న, రామ అన్న. రామ అనే పదం కూడా ఉందండి. అది ఒక ప్రాంతానికి సంబంధించి ఉంది. అది కూడా చూపిస్తా. యోబు కాలానికి వద్దాం. ఇప్పుడు మనం ఋతు కాలంలో, న్యాయాధిపతుల కాలంలో నుంచి ఇంకా కొంచెం యోబు గ్రంథ కాలంలోనికి జరుగుదామండి. 32వ అధ్యాయము. అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బరాకీయులు కుమారుడునగు ఏలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి అతని మీద బహుగా కోపగించెను. అంటే కొంతకాలానికి రాము అనేటువంటి వ్యక్తి ఒక గోత్రముగా, ఒక జనాంగముగా చేయబడ్డాడు, ఒక వంశముగా పరిగణలోకి వచ్చాడు. రామ అన్నటువంటి పదాన్ని మీకు చూపిస్తానని చెప్పాను కదా. 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. మీకు బైబిల్ ఎవిడెన్స్తో చూపిస్తున్నాను, చక్కగా ప్రశాంతంగా వినండి. ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలిగిన వారు కారు గనక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో చెప్పిరి. ఏ పట్టణం అండిది? ఏ ప్రాంతం? రామా. అంటే ఒక ప్రాంతానికి కూడా రామా అని పేరుంది. ఒక వ్యక్తికి రాము అని పేరుంది. అతనే ఒక వంశంగా కూడా బైబిల్లో కనబడుతున్నాడు. అంటే దీన్ని బట్టి రాముడు బైబిల్లో ఉన్నాడు. జస్ట్ సింబాలిక్గా రాముడు. మళ్ళీ ఇందాకే చెప్పాను, రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, ఇంకేదో ఉన్నారు, ఇంకేదో ఉందంటే ఇది జీవగ్రంథం కాదు. అయితే ఆ పేర్లు ప్రస్తావన సింబాలిక్గా ఉన్నాయి, ముందే ఉన్నాయి. తర్వాతే వాల్మీకి 4వ శతాబ్దంలో రాశాడు రామాయణం అని. ఆ రామాయణంలో రాముడని, సీతని, ఇక ఏదన్నా కానివ్వండి. మీకు అర్థమైంది కదా. మరొక విషయం ఏంటి? శ్రీనివాసుడు కూడా, అనగా ఈ పేరు కూడా బైబిల్లో మనం చూస్తాం.
శ్రీను, సీను, శ్రీనివాసుడు, శ్రీనివాసరావు, సీను. సాధారణంగా పల్లెటూరులో శ్రీను అని పలకలేరండి, సీను అని పిలుస్తారు. సీను అన్న పదం కూడా బైబిల్లో ఉండింది. ఎక్కడుండింది అది కూడా చూద్దాం. నిర్గమకాండం 16వ అధ్యాయం 1వ వచనంలో చూద్దాం. తరువాత ఇశ్రాయేలీయులు సమాజమంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి, మరి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. సీను అన్న పేరు ఇక్కడ వినబడుతుంది. సీను ఆ ప్రాంతానికి ఒక పేరు. సరే, దీన్ని సింపుల్గా చెప్పుకుంటూ అవతలకు తీసుకెళ్దాం. ఒకవేళ మళ్ళీ ఇదే మాట మరొక చోట యెహెజ్కేలు గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనంలో కూడా మనం చూస్తాం. ఐగుప్తునకు కోటగానున్న సీను మీద నా క్రోధము కుమ్మరించెదను. అంటే ఐగుప్తు ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక అరణ్యముగా దీన్ని మనం చూస్తాం, అరణ్య భూభాగంగా. అయితే తర్వాత అక్కడ ప్రజలు విస్తరించారు. ఆ ప్రాంతాన్ని సీను మీద దేవుడు తన క్రోధాన్ని, కోపాన్ని కుమ్మరిస్తానని చెప్తున్నాడు. అంటే అక్కడ ఉన్న ప్రజలు మీద, అంటే యెహెజ్కేలు కాలం వచ్చేసింది కదా. నిర్గమకాండ కాలానికి యెహెజ్కేలు గారి కాలానికి కొన్ని వందల సంవత్సరాలు వ్యత్యాసం ఉంది మధ్యలో. అరణ్య ప్రాంతం ప్రజలు జీవించే ప్రాంతంగా మారిపోయింది, రైట్. కాబట్టి సీను అనేటువంటిది అరణ్య ప్రాంతం ప్రజలు జీవించే ఒక పట్టణంగా, ప్రాంతంగా మారిపోయింది. దాని మీద దేవుడు తన కోపాన్ని, ఉగ్రతను కుమ్మరిస్తాడని యెహెజ్కేలు చెప్తున్నాడు. చూసారా, సీను అనే మాట బైబిల్లో ఉంది. రాము అన్న బైబిల్లో ఆ మాట ముందే ప్రస్తావన చేయబడింది, రైట్. ఇక ద్రౌపది పోలికలున్నాయి బైబిల్లో కూడా అని జస్ట్ మీకు సరదాగా చెప్పాను. అంటే ఏంటండి, సమరయ స్త్రీ యోహాను సువార్తలో మనకు తెలుసు 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ కనబడుతుంది. అక్కడ మనం ఒక మాట చదువుకుంటే ఒకసారి, అది కూడా మీకు బైబిల్ నుంచే చదివి మీకు తెలిసిందే, బట్ బైబిల్ నుంచి చూద్దాం. 4వ అధ్యాయంలో 17-18 వచనాలు చదువుతానండి. మన యేసునైన ఏం చెప్పాడంటే, ఆ స్త్రీతో, సమరయ స్త్రీతో, నాకు పెనిమిటి లేడని నాకు ఆ స్త్రీ యేసయ్యతో చెప్పింది. నాకు పెనిమిటి లేడనగా, అంటే పై వచనం కూడా చదువుదామండి, 16 కూడా. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండ్రి. ఎంతమంది అంట? 5 పెనిమిట్లుండిరి. పంచపాండవులు అంటారు. ద్రౌపది ఎవరిని చేసుకుంది? పంచపాండవుల్ని చేసుకుంది. వాళ్ళ పేర్లు కూడా నాకు పెద్దగా తెలియదండి. మేబీ అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, 4 చెప్పానా, ఏదో సంథింగ్. 5 కలిసి ఒకే స్త్రీని వివాహం చేసుకున్నారు. ద సేమ్ రీజన్ బైబిల్లో ఉంది. అంటే జస్ట్ సింబాలిక్గా చెప్తున్నా సరదాగా ఈ విషయంలో. ఈ స్త్రీకి కూడా 5 భర్తలు ఉన్నారు. చూసారా, జస్ట్ ఇట్లా కొన్ని సింబాలిక్గా మనం ఇంకా బైబిల్లో వెతికితే, సెర్చ్ చేస్తే కొన్ని దొరుకుతాయండి ఇంకా. సరే, టోటల్గా టోటల్గా వేదాల్లో దేవుడు ఎరగని వాళ్ళు మనుషులు, వాళ్ళతో దేవుడు ఏం మాట్లాడతాడండి, ఎట్లా మాట్లాడతాడండి, బైబిల్ ఆధారం ఏమైనా ఉందా మనం నమ్మటానికి అని అంటే నమ్మొచ్చండి. బైబిల్ ఆధారాలు చాలా ఉన్నాయి జాగ్రత్తగా వెతికితే. యెషయా గ్రంథంలో దేవుడు ఏం చెప్తాడంటే, నన్ను వెదకని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని అని యెషయా గ్రంథంలో దేవుడు చెప్పాడు. నిజానికి దేవుడు అందరికీ దేవుడు లోకాన్నంతటినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు, ఆయన ప్రేమ ఎలాంటిది? ఎవర్ లాస్టింగ్ లవ్. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ అని చెప్పబడింది.
మరి అలాంటప్పుడు హిందువులకి ఆయన గురించి ఆయన తను ప్రత్యక్షపరచుకోకుండానే నేను లోకాన్ని ప్రేమిస్తున్నానంటే అది న్యాయం కాదు కదా, అది అబద్ధం అవుతుంది కదా. లోకాన్ని ప్రేమిస్తున్నానంటే అర్థం ఏంటి? అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడని. మరి ప్రేమించేవాడు తను అసలు హిందువులకి తెలియదు, మరి తెలియని వారికి తను ప్రత్యక్షపరచుకోవాలిగా, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో. కాబట్టి వేదాలు రాసేటప్పుడు దేవుడు వారిని కూడా ప్రేమించి వారి గ్రంథాలలో కూడా ఆయన సూచనలు, ఆయన గురుతులు, ఆయన మాటలు ఉండేటట్లుగా దేవుడు ఆయా వ్యక్తుల్ని ప్రేరేపించి వ్రాయించాడన్నది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. ఇప్పుడు మనం మరి కాస్త కిందకి వచ్చి అసలైనటువంటి సిసలైన విషయాల్లోకి మనం రాబోతున్నామండి. కాస్తంత ఓపికగా వినే ప్రయత్నం చెయ్యండి. దయచేసి అన్న షార్ట్గా చెప్పు, బ్రీఫ్గా చెప్పు అట్లా కామెంట్స్ రాయకండి. రెండోది, కొన్ని చరిత్రాత్మకమైన విషయాలు చెప్పేటప్పుడు, వర్తమానాలు చెప్పేటప్పుడు కనీసం 1 గంట వింటేనే తృప్తిగా ఉంటుంది. గుర్తుంచుకోండి, దేవుని వాక్యం కానీ చారిత్రాత్మక విషయాలైతే గంటలైనా మనం వినొచ్చు. మీకు నిజంగా పరిశుద్ధాత్మ మీ హృదయంలో ఉంటే ఆసక్తి ఆటోమేటిక్గా వస్తుంది. సరే, ఏదో లోక సంబంధమైన విషయాలండి, ఏదో వార్తా కథనాలండి, అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, ఇట్లాంటివి అయితే ఏదో అన్నా బ్రీఫ్గా చెప్పానంటే పద్ధతే, పర్వాలేదు. కానీ కొన్ని విషయాలు సంపూర్తిగా వినిపించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా సంపూర్తిగా వినిపించాలి. బైబిల్ ఆధారమే. బైబిల్లో ఇదిగోండి చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయం. ఏమంటే నేను బైబిల్ ఆధారంతో చెప్తున్నాను, నా సొంత ఆలోచన కాదు. 7వ అధ్యాయం మొదటి మాట, ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చాను. ఆయన చెప్పదలుచుకున్న విషయాలు సంపూర్తిగా మాట్లాడేవాడు. ప్రజలు గంటలు అట్లా కూర్చుని వినేవాళ్ళు. గంటలు ఏంటంటే రోజులు కూడా పడిగాపులు కానీ జీవపు మాటలు వినేవాళ్ళు. అట్లా తృష్ణ కలిగి ఉండాలి. అంతేగాని ఏదో కొట్టే తెచ్చన్నాడు చెప్పన్నా అని కామెంట్స్ రాయకండి. వాక్యం దగ్గర ఇలాంటి చారిత్రాత్మకమైన విషయాలు చెప్పేటప్పుడు లేక బైబిల్ మర్మాలు మీ ముందుకు తెచ్చినప్పుడు మీరు ఓపికగానే వినండి. వినగలిగినంత వరకు విని ఆఫ్ చేసుకొని మళ్ళీ మీ ఫ్రీ టైంలో మళ్ళీ అక్కడి నుంచి వినండి. లేదన్నా కొంచెం స్పీడు పరిగెత్తంటే తప్పది. ప్రభు ఎవరి నడిపింపు వారికి ఇస్తారు. ఓకే, నడిపింపు ప్రకారం మనం మాట్లాడతాం. కావాలంటే 1.5x ఏదో స్పీడ్గా ఉంటుంది కదా, 1.5 అని, అవసరమైతే 2x స్పీడ్లో కూడా వినొచ్చు. అట్లా మాకు కావాలంటే పెట్టుకోండి, రైట్. కానీ పిచ్చిగా మనవాళ్ళు కూడా తెలుసో తెలియకో చిన్న పొరపాటుగా కామెంట్లు రాస్తున్నారు. అలా రాయకండి. తర్వాత కామెంట్స్ రాయటం కూడా మర్చిపోకండి. మీ కామెంట్స్ మన ఛానల్ని బలపరుస్తాయి. అర్థమైందా? మీ అభిప్రాయాలు కామెంట్స్లో రాసినప్పుడు ఇంకా వేరే వ్యక్తులు కూడా చదువుతారు. కాబట్టి ఏదో అట్లా చూసి అంటీ ముట్టనట్టుగా వెళ్ళిపోకండి. ఈ అంశం మీద మీరేమనుకుంటున్నారో చక్కగా మర్యాదపూర్వకంగా ప్రభువుకు మహిమొచ్చేలాగున చెప్పండి, తప్పులేదు. నేను కూడా సరి చేసుకుంటాను. ఒకవేళ నేను కూడా ఫ్లోలో ఎక్కడైనా మిస్టేక్స్ మాట్లాడవచ్చు, తప్పుగా బోధించవచ్చు, లేక తప్పుగా మాట్లాడవచ్చు, నాకు తెలియకుండానే పొరపాట్లు జరగవచ్చు. ఎందుకంటే మనం మనుషులం. అలాంటప్పుడు మీరు కరెక్ట్ చేయండి, తప్పులేదు, ఖచ్చితంగా నేను యాక్సెప్ట్ చేస్తా. అన్నా మీరు ఈ విషయంలో కరెక్ట్గా చెప్పలేదు, ఇది కదన్నా అని నాకు ఆధారాలతో చెప్పండి, మరోసారి నేను దాన్ని సరి చేసుకుంటాను, రైట్. ఇకపోతే మరి కృష్ణుని గూర్చినటువంటి విషయాలైతే మాత్రం క్లియర్గా బైబిల్లో చెప్పబడింది. వాళ్ళందుకని కృష్ణుడు ఉన్నాడు బైబిల్లో అని నేను చెప్పట్లేదండోయ్, ఇది మాత్రం మర్చిపోకండి. సరే, ఇందాక రాముడు అన్నది, సీన్ అన్నది, లేకపోతే ఏదో ద్రౌపది పోలిక అన్నది, ఇవన్నీ జస్ట్ అట్లా పేర్లు వాడబడ్డాయి. కానీ కృష్ణుడి గూర్చినటువంటి వర్ణన మాత్రం ఖచ్చితంగా బైబిల్లో ఉంది. ఇక్కడ మీకు ఒక సందేహం రావాలి. ఏం సందేహం రావాలండి అన్నా? మరి బైబిల్లోనే కృష్ణుడు గూర్చి వ్రాసి ఉందంటే మరి బైబిల్ ముందా, కృష్ణుడు గూర్చినటువంటి విషయాలు రాసినటువంటి ఆ భగవద్గీత ముందా, లేకపోతే ఆ హిందూ గ్రంథాల ముందా అని మీకు డౌట్ రావాలి. ఎంతమందికి వచ్చింది? అసలు వచ్చిందా? అసలు ఆలోచిస్తున్నారా? ఇక్కడే ఉన్నారా?
జాగ్రత్తగా ఇక్కడే ఉండి జాగ్రత్తగా ఆలోచించండి, మీకు ఇప్పుడు రావాలి. ఈ డౌట్కి మీకు ఎవరి దగ్గరైనా ఆన్సర్ ఉంటే నేను చెప్పే లోపల కామెంట్ రాయండి, చూద్దాం. నేను చెప్తున్నాను, అది కూడా పాత నిబంధన వెర్షన్లో కృష్ణుడి గూర్చినటువంటి వర్ణన బైబిల్లో ఉంది. కృష్ణుడి గురించే ఉంది, అంటే పోలిక కానీ ఎలాగన్నా కానీ. ఇందాక రాము సీను అన్నాయి జస్ట్ పేర్లు అవి. నిజానికి రాముడితో కానీ శ్రీనివాసుడితో కానీ ఎలాంటి సంబంధం లేదు. నిజానికి ఊరిక జస్ట్ పోలిక, పేర్లు అంతవరకే. కానీ కృష్ణుని గురించినటువంటి విషయాలైతే ఖచ్చితంగా పోలిక అయినప్పటికీ శ్రీకృష్ణుడి గురించే ఈ పోలిక స్పష్టంగా చెప్పబడింది. అక్కడ వ్యక్తులు, ఇక్కడ మాత్రం హిందువులు ప్రేమించి కొంతమంది పూజించేటువంటి భగవద్గీతలో ఉండేటువంటి శ్రీకృష్ణుడి వర్ణన స్పష్టంగా వ్రాయబడింది. దీన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలి, ఏం అర్థం చేసుకుంటున్నాం ఇక్కడ మనం? కొంతమందికి తెలియక పొరపాటు పడేది ఏంటంటే, ఒకవేళ ఇదే వెర్షన్లో ఆలోచిస్తుంటే, అరే అట్లయితే బైబిల్లో ఉంది అంటే బైబిల్కి ముందు జరిగిందే కదా, కాబట్టి తర్వాతే బైబిలా అన్న ప్రశ్న, డౌట్ వస్తుంది. ఇక్కడ వినండి, ఇప్పుడు ఈ డౌట్ మీకు క్లియర్ అయ్యే లోపు కొన్ని విషయాలు బైబిల్ గురించి చెప్పాలి. నేను చెప్పాను కదా, మీలో ఎంతమంది కామెంట్ రైట్ రాస్తారో చూస్తాను. బైబిల్లో కృష్ణుడి గురించి వ్రాయబడింది కాబట్టి భగవద్గీత ముందు రాశారా, లేదు బైబిలే ముందు రాశారా అన్నది కామెంట్ రాయండి. ఏమండి, భగవద్గీత కంటే బైబిలే ముందు రాశారు అని రాయండి. లేదా మీరు చెప్పిన మాట ప్రకారంగానైతే బైబిల్ కంటే కూడా భగవద్గీతే ముందు రాశారు అని మీ ఒపీనియన్ నిజాయితీగా రాయండి. ఇక్కడ వరకు మీకేమర్థమయ్యిందో. కానీ బైబిల్లో ఉంది, బైబిల్లో ఉంది అంటే అంతకుముందే అది జరిగిపోయింది అని అర్థం వస్తుంది. అలాగే అయితే ఇందులో ఉన్న చిక్కుముడి ఏంటి, ఇందులో ఉన్నటువంటి ధర్మ సందేహం ఏంటి, అసలు ఇందులో ఉన్నటువంటి నిజాయితీగా ఇక్కడ ఉన్న విషయం ఏంటి, ఎందుకు బైబిల్లో పాత నిబంధనలోనే కృష్ణుడి వర్ణన బైబిల్లోకి ఎందుకు వచ్చింది, ఈ విషయాలు తెలుసుకోవాలంటే మనం సుదీర్ఘ ప్రయాణం చెయ్యాలి. ఎట్లాగా? బైబిల్ చరిత్రలోకి మనం ఖచ్చితంగా తొంగి చూడాలి. ఇప్పుడు మనం కొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం, ఓకేనా? మంచి సమాచారం అండి. మీరు అవసరమైతే ఈ వీడియో ఇక్కడ నుంచి మీరు ఒక నోట్స్ దగ్గర పెట్టుకొని డేట్స్ కానీ, వ్యక్తులు కానీ, సంవత్సరాలు కానీ, విషయాలు కానీ రాసుకోండి. అట్లా మీకు మైండ్లో ఉండిపోతాయి. లేదండి రాసుకోకపోయినా నాకు గుర్తుంటుందండి వింటే అంటే సరే, శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. ముందే చెప్పాను, ఈ వీడియో లెంతీగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రార్థనాపూర్వకంగా ఈ వీడియో వినటానికి ప్రయత్నం చేయండి. అన్ని వీడియోలు విన్నట్టుగా దీన్ని వినొద్దు. ఏదో విన్నాం చీదేశాం అన్నట్టు కాకుండా, కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు కాకుండా సవివరంగా వీలైనంత వరకు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తా. రైట్? అయితే ఒక విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. వాస్తవంగా బైబిల్ గ్రంథం ప్రారంభం నుంచి, ఆదికాండం నుంచి పంచకాండాలు మోషే వ్రాశాడు అని మనం నమ్ముతున్నాము. అదే వాస్తవం. ఇకపోతే యోబు గ్రంథాన్ని కూడా మోషేనే వ్రాశాడు అని నేను నమ్ముతున్నా, పండితులు కొందరి అభిప్రాయం. యోబు మోషే కాలానికి చెందినవాడు అని చరిత్రలు చెప్తున్నాయి. సరే, అట్లా ఉంచుదాం. ఏమండి, మోషే గారు రాశాడని చెప్తున్నాం కాబట్టి మోషే గారి కాలానికే మనం ఆదాము నుంచి, ఆదాము చరిత్ర, దేవుడు ఏదేని తోటలోకి రావడం, ఆదాము హవ్వలతో మాట్లాడడం, ఏదేని తోటలోంచి వెళ్ళగొట్టబడడం, పిల్లలు పుట్టడం, కయ్యను హేబేలుని చంపేయడం, షేతు పుట్టడం, ప్రార్థన చేయడం ప్రారంభం అవడం చూసారా? నోవాహు రావడం, 6వ అధ్యాయంలో జలప్రళయం రావటం, ప్రపంచం నాశనం అయిపోవటం, 12వ అధ్యాయంలో అబ్రహాం రావటం, ఇస్సాకు పుట్టడం, ఇశ్రాయేలు వంశం రావటం చూసారా?
ఈ చరిత్ర అంతా దాటుకుంటూ వచ్చి చివరిలో నిర్గమకాండంలోకి వచ్చాక మోషే పుడతాడు. రైట్? అప్పటికే కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని తరాలు భూమి మీద జరిగిపోయినాయి. మరి మోషే ఎలా రాశాడండి? నా ప్రశ్న లాజిక్గా ఉందా? ఎస్, ఇది లాజికల్గానే రేజ్ చేశాను ఈ ప్రశ్న. మీకు చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. కేవలం ఆ మోషే రాశాడండి, దేవుడు చెప్పి రాయించాడండి, అంతవరకే అందరికీ తెలుసు. కానీ ఆ కాలంలోనంటండి ఈ చరిత్ర వృత్తాంతాలను కథలుగా ప్రజలు చెప్పుకునేవాళ్ళంట. ఎందుకని? లిపి లేదుగా రాయటానికి భూమి మీద. నా మాటలు అర్థమైనయా? లిపి లేదు. సుమారుగా BC 18వ శతాబ్దంలో, అర్థమైందా, 1800 సంవత్సరాల కాలంలో పశ్చిమ ఆసియాలో ప్రజలు లిపిని కనుగొన్నారు. లిపి అనేటువంటిది ఇక్కడ నుంచి పుట్టింది. రైట్? ఆ తర్వాత ఈ బైబిల్ అన్నటువంటి దానిని లిఖించటం, లేకపోతే కొన్ని వ్రాయటం అనేటువంటిది జరిగిందట. మరి ఆ ముందు ఏం చేశారండి? కథలుగా వృత్తాంతాలు చెప్పుకునేవాళ్ళు. మన తాతలు ఉన్నారండి, ఆ జరిగిన విషయాలు వాళ్ళ పిల్లలతో చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆదాము హవ్వలున్నారు, జరిగిన విషయాలన్నీ షేతు పిల్లలతో పంచుకున్నారు. వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవరాలతో పంచుకున్నారు. వాళ్ళు వాళ్ళ పిల్లలతో మనవరాలతో పంచుకున్నారు. ఇట్లాగా కథలుగా వృత్తాంతాలుగా ఆది నుంచి జరుగుతున్న సంగతులు యూదులు కథలుగా చెప్పుకుంటూ వచ్చేవారంట తమ పిల్లలకి. రైట్? ఆ తర్వాత లిపి కనుగొన్న తర్వాత మొట్టమొదటగా బైబిల్ చరిత్రే లిఖించబడింది నాకు తెలిసినంతలో. అట్లాగే ముద్రణ యంత్రం కనుగొన్న తర్వాత జాన్ గుటన్బర్గ్ అనే వ్యక్తి, అమెరికన్ అనుకుంటానండి, మొత్తానికి యూరప్లో వ్యక్తి కావచ్చు లేదా, ఈ వ్యక్తి ముద్రణ యంత్రం కనుగొన్నాడు. ముద్రణ యంత్రం కనుగొన్నాక మొట్టమొదటగా ప్రపంచంలో ముద్రించబడిన పుస్తకం పరిశుద్ధ గ్రంథమైన బైబిలే, హోలీ బైబిల్. బైబిల్ అనే పదం గ్రీకులో నుంచి పుట్టింది. అసలు దీని యొక్క అర్థం ఏంటండి? బైబిల్ అంటే గ్రంథాల సంహిత, అంటే గ్రంథాల సముదాయం, గ్రంథపు చుట్ట. ఇది గ్రీకు పదానికి అర్థం. ఈ పదం గ్రీకు పదం, బైబిల్ అనే పదం గ్రీకు పదం. ఇంగ్లీష్ వాళ్ళది కాదు, లాటిన్ వాళ్ళది కాదు, హీబ్రూ ఇశ్రాయేలుకి చెందింది కాదు, ఇంకా వేరే వాళ్ళకి చెందింది కాదు, గ్రీకుకు చెందింది. గ్రీకులో బైబిల్ అని పిలిచారు. ఓకే, పుస్తకాల సముదాయం అని ఒక మాటలో చెప్పచ్చు. రైట్? అయితే 40 మంది ప్రవక్తలు, సుమారుగా 1400 సంవత్సరాల చరిత్ర బైబిల్ గ్రంథం. 40 మంది ప్రవక్తల చేత రచన చేయబడినటువంటి 1400 సంవత్సరాలకు సంబంధించిన విశేషాలు బైబిల్లో ఉన్నాయి. క్రొత్త నిబంధన అనేది క్రీస్తు వారి మరణం తర్వాత 34వ సంవత్సరంలో వ్రాయటం జరిగింది. ఇది గుర్తుంచుకోండి ప్రాథమికంగా. రైట్? ఈ విషయాలు ఎందుకన్నా నువ్వు చెప్పాల్సింది మరో విషయం కదంటే, ఇక్కడి నుంచే మనం అక్కడికి వెళ్ళాలి. డైరెక్ట్గా అక్కడికి వెళితే పెద్దగా ఉపయోగం ఉండదు. ఈ వీడియో వల్ల కట్టే కొట్టి తెచ్చన్నట్టుగా ఉంటుంది. మీకు కొంత సమాచారం చెప్పాలి అని నేను ఆశపడుతున్నా, బైబిల్ విషయాలు చెప్పాలి అని నేను ఆశపడుతున్నా. రైట్? ఇకపోతే కింగ్ జేమ్స్ వెర్షన్ అన్నది 1611లో మొట్టమొదటిగా బైబిల్ కింగ్ జేమ్స్ వెర్షన్ అన్నది ప్రపంచంలో రిలీజ్ అయ్యింది. ఇది ఇంగ్లీష్లో రిలీజ్ చేయబడింది, గుర్తుంచుకోండి, కింగ్ జేమ్స్ వెర్షన్. అయితే కొత్త నిబంధన ఇంకా అప్పటికి కూర్పులు, చేర్పులు, మార్పులు, చిన్న చిన్న సవరణలు జరుపుకుంటానే వస్తున్నాయి, ఫైనల్ అవలా. అయితే టోటల్గా పాత నిబంధన
గ్రంథం అనేటువంటిది కింగ్ జేమ్స్ వెర్షన్లో 1611లో వచ్చేసింది. తర్వాత క్రొత్త నిబంధన చిన్న చిన్న మార్పులు చేర్పులు ఫైనలైజ్డ్గా చేయబడి అధికారికంగా 4వ శతాబ్దంలో హిప్పో మరియు కార్తేజ్ కౌన్సిల్లో అధికారికంగా పాత నిబంధన 39 పుస్తకాలుగాను క్రొత్త నిబంధన 27 పుస్తకాలుగాను ప్రపంచానికి పరిచయం చేయటం జరిగింది అధికారికంగా. ఎప్పుడండి? 4వ శతాబ్దంలో, క్రీస్తు శకం 4వ శతాబ్దంలో. వాస్తవానికి పాత నిబంధన ఫస్ట్ వెర్షన్ ఎప్పుడు వచ్చింది? 1614లో. తర్వాత కింగ్ జేమ్స్ వెర్షన్ పూర్తి బైబిల్ అనేటువంటిది వచ్చింది. రైట్. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు మొన్న కూడా నేను గుర్తు చేశానండి. అంటే చర్చి సర్వీస్లోనో లేకపోతే లైవ్లోనో చెప్పినట్టుగా ఉన్నాను. మరొకసారి ఇంకా కొంచెం క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. హెబ్రియ బైబిల్ లేక హీబ్రూ బైబిల్ అన్నది మొట్టమొదటగా బైబిల్గా పిలువబడింది. గుర్తుంచుకోండి. ఇందులో 24 పుస్తకాలు ఉండేవి. అంటే ఆదికాండం మొదలు పంచకాండాలతో పాటుగా రూతు గ్రంథం, ఎజ్రా గ్రంథం, ఎస్తేరు గ్రంథం, ఇలా కొన్ని గ్రంథాలు కలిపి కేవలం 24 పుస్తకాల సముదాయమే హీబ్రూ బైబిల్. అయితే ఇది సుమారుగా క్రీస్తుకు పూర్వం 1800 సంవత్సరాల కాలానికి చెందింది అని చరిత్రలో చెప్తున్నాయి. మీరు ఒకవేళ ఇంటర్నెట్ సెర్చ్ చేసినా మీకు ఈ ఆన్సర్ దొరుకుతుంది. ఇకపోతే తర్వాత కాలంలో గ్రీకులో బైబిల్ వచ్చిందండి. గ్రీకు భాషలో బైబిల్ని యూదులైనటువంటి వారు కొందరు తమ గ్రంథాన్ని గ్రీకు భాషలోకి తర్జుమా చేస్తూ వారు ఇంకా కొన్ని పుస్తకాలను చేర్చారంట. సుమారుగా ఒక 13 పుస్తకాలను యాడ్ చేశారని ఉంది. అంటే ఇశ్రాయేలీలకు లేక హీబ్రూ బైబిల్ ప్రకారంగా ఒక 25 ఉంటే 24 పుస్తకాలు ఉంటే సుమారుగా ఇంకా 13 యాడ్ చేశారు. అంటే ఇప్పుడు ఈ యొక్క 24 అండి 13 37 పుస్తకాలుగా అట్లా గ్రీకులోకి వెళ్ళింది. తర్వాత ఈ యొక్క క్యాథలిక్ బైబిల్ అనేటువంటిది వచ్చిందండి. ఈ బైబిల్ వచ్చేటప్పటికి అప్పటికే 66 పుస్తకాలు అధికారికంగా ప్రకటించడం జరిగింది అని కూడా చెప్పాను కదా. కానీ క్యాథలిక్ బైబిల్లో వీళ్ళు మరికొన్ని గ్రీకులోకి యూదులు జాయిన్ చేశారే కొత్తగా, వాటిలో ఉన్నటువంటి ఒక 7 పుస్తకాలు యాడ్ చేసుకున్నారు. మేబీ సుమారుగా వీళ్ళకి ఒక 73 పుస్తకాలు అయినాయి. అయితే ఈరోజు మనం వాడే బైబిల్, ప్రపంచవ్యాప్తంగా ప్రొటెస్టెంట్స్ విశ్వాసులు వాడే బైబిల్, పరిశుద్ధ గ్రంథం హోలీ బైబిల్ 66 పుస్తకాలతో ఉంది. నిజానికి ఇది అధికారికంగా 4వ శతాబ్దంలో ధృవీకరించబడింది ఒక కౌన్సిల్లో. కానీ కథోలిక్స్ వాళ్ళు కొన్ని యాడ్ చేసుకున్నవి అలాగే ఉన్నాయి. సో టోటల్గా జస్ట్ క్లుప్తంగా మనం దీన్ని చూస్తే హెబ్రియా బైబిల్ ఉంది ప్రస్తుతం, కథోలిక్ బైబిల్ ఉంది ప్రస్తుతం, ప్రొటెస్టెంట్ బైబిల్ ఉంది. ప్రపంచంలో అత్యధికంగా వాడుతున్నటువంటి వాడుక అమడవుతున్నటువంటి గ్రంథం ప్రొటెస్టెంట్ బైబిల్. సరే, క్యాథలిక్స్ బైబిల్ కూడా పవిత్ర గ్రంథం అని పిలుస్తారు. మన చేతుల్లో ఉన్నది పరిశుద్ధ గ్రంథం అని మనం పిలుస్తాం. టోటల్గా నేను ఎప్పుడు చెప్తాను, ఈ పేరు ప్రపంచంలో అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఎవరు ఎన్నడూ ఈ పేరు ఏ గ్రంథానికి పెట్టబడలేదు. పరిశుద్ధ గ్రంథం మనం సేవించేది, మనం చదివేది, మన దేవుడు పరిశుద్ధుడు, జీవం కలిగిన దేవుడు,
మన చేతుల్లో ఉన్నటువంటి గ్రంథం కూడా పరిశుద్ధ గ్రంథం, జీవపు గ్రంథం. దేవునికే మహిమ ఘనత కలుగుగాక, ఆమేన్ అంటూ మరొకసారి కామెంట్ రాయండి. అర్థమైందా? రైట్. ఇకపోతే ఇంకా మరి కొన్ని విషయాలు మనం చూద్దాం. సుమారుగా తెలుగులోకి బైబిల్ ఎప్పుడు వచ్చింది అన్న విషయం ఒకటి చెప్పాలి. భారతదేశంలో మొట్టమొదటగా భారతీయ లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్లో బైబిల్ అనేటువంటిది ఉంది అన్న సంగతి కూడా మీకు తెలియాల్సి ఉంది. ఓకే, ఏం చెప్పానండి? భారతదేశంలోకి మొట్టమొదటగా తమిళ్ భాషలో, భారతీయ భాష అయినటువంటి తమిళ భాషలోకి తర్జుమా చేయబడింది మొట్టమొదటగా బైబిల్. మీలో కొంతమందికి తెలుసు, మొదటి శతాబ్దంలోనే తోమా అనే వ్యక్తి కేరళ ప్రాంతానికి రావడం, సువార్త ప్రకటించడం, అక్కడ బ్రాహ్మిన్స్ రక్షించబడడం, అట్లాగా పరిచర్య భారతదేశంలో ప్రారంభించబడింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందండి? మెల్లమెల్లగా తమిళనాడుకు వ్యాపించింది. తోమా గారు తమిళనాడుకు రావడం జరిగింది. అక్కడ కూడా అన్యజనులైన వారు రక్షించబడటం జరిగింది. ఇది ఓర్చుకోలేని కొందరు బ్రాహ్మిన్స్ ఆయన నిద్రిస్తున్న గుహలోనే బల్లెముతో పొడిచి ఆయన చంపేశారు. ఇప్పటికీ ఈ రోజుకి ఆయన సమాధి చెన్నైలో ఉంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడు వచ్చాడు ఆయన? మొదటి శతాబ్దంలోనే. అందరు గుర్తుపెట్టుకోండి, తోమా గారు భారతదేశానికి మొదటి శతాబ్దంలోనే సువార్త తెచ్చాడు. నాకు తెలిసి అమెరికా దేశం కంటే, కొన్ని యూరప్ కంట్రీస్ కంటే మనకే ముందు సువార్త వచ్చింది. చూసారా యేసయ్య భారతదేశాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో? గుర్తుపెట్టుకోండి, మన భారతదేశాన్ని యేసునాయన ఎంతో ప్రేమించి అనాది కాలంలోనే తన సత్య సువార్తను మన మధ్యకు తెచ్చాడు. నేను రీసెంట్గా విన్నానండి, ఇటు ఒంగోలు సైడ్ కూడా మిషనరీస్ వచ్చి సువార్త పని చేస్తూ ఉంటే, ఒక కాలంలో హయ్యర్ క్యాస్ట్లో నుంచి కమ్మాస్ అనండి, బ్రాహ్మిన్స్ అనండి, ఇట్లాంటి వాళ్ళు రక్షించబడి వాళ్ళు దేవుని నమ్ముకుంటే, తర్వాత సువార్త మీరు అందరికీ ప్రకటించమంటే కొంతమంది ఎదురు తిరిగి అబ్బే అంటరానితనం ఉంది, ఎస్సీల దగ్గరికి ఎస్టీల దగ్గరికి వెళ్ళకూడదు, మేము వెళ్ళం, సువార్త చెయ్యం, మాకు ఇష్టం లేదు, మా వరకైతే మేము నమ్ముకుంటాం, మాకు సువార్త ప్రకటించండి చాలు, మీరు అందరి దగ్గరికి వెళ్ళొద్దని ఆంక్షలు పెట్టారంట. అప్పుడు ఆ మిషనరీస్ వీళ్ళనే వదిలేసి అస్పృశ్యులుగా ఉన్నవారు, అంటరాని వారుగా ఉన్నవారు, త్రోసివేయబడ్డవారు, నెట్టివేయబడ్డవారు, వెలివేయబడ్డవారు, చదువు లేనివారు, మోటివారు, మొరటివారు, సమాజంలో అస్పృశ్యత గురైనటువంటి వారు, ఇలాంటి వారి దగ్గరికి మిషనరీస్ ప్రేమను పంచి వాళ్ళకి సువార్త ప్రకటించడం ప్రారంభించారు. అందుకని ఎస్సీలు ఎస్టీలు ఎక్కువ మంది మారి క్రైస్తవులుగా మారారు. చాలామందికి తెలియదు ఈ విషయం. యేసు ప్రభు మాలోల దేవుడు అండి, మాదిగల దేవుడు అండి అంటారు. ఈ మాట అన్నందుకు క్షమించండి. నిజం చెప్పాలంటే మన క్యాస్ట్లో కూడా హయ్యర్ క్యాస్టే మొట్టమొదటగా బ్రాహ్మిన్సే రక్షించబడ్డారు. నిజానికి అప్పుడు ఏం చెప్పాలి మరి? ఎవరి దేవుడు అన్నాం? నిజానికి ఈయనేమైనా తక్కువడా యేసునాయన? ఒకవేళ అలా ఆలోచిస్తే యూదులు అంటే ఎవరో తెలుసా? చాలా నిష్ఠగా ఉంటారు. బ్రాహ్మణ్స్ కంటే నిష్ఠగా ఉంటారు, బ్రాహ్మణ్స్ కంటే భక్తిగా బ్రతుకుతారు. తెలుసా మీకు? అంత గొప్ప ఉన్నతమైన జాతిలో పుట్టాడు యేసునాయన. చాలామందికి తెలియక తెల్లోళ్ళు దేవుడు అని అంటారు. మళ్ళీ లేదు, తెల్లోళ్ళు లేదు, నల్లోళ్ళు లేదు, ఏమండి చావన సాయ లేదు, అందరికీ యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. నా మాటలు నమ్మండి, నిత్య జీవం పొందండి. రైట్. అయితే 1818లో క్రొత్త నిబంధన అనేటువంటిది ఏమండి అందుబాటులోకి వచ్చింది. అయితే 1854లో పూర్తి బైబిల్ అందుబాటులోకి వచ్చింది. రైట్. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ మీరు కొన్ని విషయాలు వినాలి. ఇప్పుడు అసలైన విషయాల్లోకి వస్తున్నాం. తెలుగు ప్రాంతానికి సంబంధించి తెలుగు భాషలోకి ఏం చెప్పాను నేను? 1818లో క్రొత్త నిబంధన, 1854లో
పూర్తి బైబిల్ అందుబాటులోకి తెచ్చారు. రైట్. అసలు ఈ తెలుగులోకి బైబిల్ ఎవరు తెచ్చారు, ఎలా వచ్చింది, ఇది మనకు తెలియాలి. మరలా మీకు ఒక క్లారిటీ ఇస్తానండి. ఒక్కసారి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలి. ఏంటంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మీరు బైబిల్లో ఆ మొట్టమొదటి పేజీలు ఓపెన్ చేస్తే పరిశుద్ధ గ్రంథము అని పైన రాసి ఉంటుంది, అవునా? ప్రారంభంలో నేను చూస్తున్నాను, వీలైతే మీరు చూసుకోండి మీ బైబిల్. ఇది నాది ఓల్డ్ బైబిల్ అండి, దాదాపుగా 25-30 సంవత్సరాల నుంచి ఈ బైబిల్ వాడుతున్నా. దీని మీద నాకు ప్రేమ పోల. కొత్త బైబిల్ ఉంది, అది స్టడీ చేస్తున్నా, కానీ ఎక్కువగా నాకు ఈ బైబిల్ వాడుక అయిపోయింది. తర్వాత ఏముందండి, ఇందు పాత నిబంధన గ్రంథమును క్రొత్త నిబంధన గ్రంథమును ఇమిడి ఉన్నవి. తర్వాత ఇది ఆదిమ హెబ్రీ గ్రీకు భాషల నుండి, అనగా ఓల్డ్ హీబ్రూ, ఓల్డ్ గ్రీకు నుండి, భాషల నుండి భాషాంతరం చేయబడింది. జాగ్రత్త వినండి. కింద ఏముంది, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, రైట్, 206 మహాత్మా గాంధీ రోడ్, బెంగళూరు 560001 ముద్రించిన వాళ్ళ అడ్రస్ ఉంది. ఇక్కడ చాలామంది క్రైస్తవులకు కూడా పొరపడబడేది ఏంటంటే, ఈ బైబిల్ అనేటువంటిది ఏమండి మరి ఇక్కడ రాశారండి ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలో నుండి, అంటే హెబ్రీ గ్రీకు భాషలో నుండి డైరెక్ట్గా తెలుగులోకి వచ్చింది అని కొంతమంది వ్యాఖ్యానాలు చేస్తారు. అది తప్పు. మళ్ళీ మీరు ఆలోచించండి, నేను చెప్పేది రైట్. ఈ యొక్క నేను మొదటే చెప్పాను, మొట్టమొదటగా హెబ్రీ భాషలో బైబిల్ ఉండేది, తర్వాత గ్రీకు భాషలోకి వచ్చింది, రైట్, తర్వాత ఇంగ్లీష్ భాషలోకి వచ్చింది. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ బైబిల్ స్ప్రెడ్ అయ్యింది. గుర్తుంచుకోండి. భారతదేశంలోకి వచ్చేటప్పటికి ఏ భాషతో వచ్చింది, ఇంగ్లీష్ భాషతో వచ్చింది. భారతదేశంలో ఏ బైబిల్ తర్జుమా చేశారు, భారతదేశంలోకి వచ్చిన ఏ బైబిల్ అయితే ఇంగ్లీష్ బైబిల్ ఉందో దాన్ని తర్జుమా చేశారు. మీరేమనుకుంటారంటే, అట్లయితే హెబ్రీ గ్రీకు భాష కాకుండా ఇంగ్లీష్ భాషాంతరం నుండి భాషాంతరం చేయబడిందని రాయాలి కదండి, అక్కడ అట్లా రాసిలేదు కదండి, కాబట్టి మేము దాన్ని నమ్మట్లేదు, హీబ్రూ గ్రీకు నుంచి డైరెక్ట్గా వచ్చింది అంటే తప్పది. వచ్చిన మూలం అదే. ఇంగ్లీష్లోకి వచ్చినా, తెలుగులోకి వచ్చినా, తమిళలోకి వచ్చినా, మలయాళంలోకి వచ్చినా, మరాఠీలోకి వచ్చినా, ఏ దేశంలోకి వచ్చినా ఎక్కడ మూలం, ఎక్కడ వాస్తవంగా హెబ్రీ గ్రీకు మూలం. హెబ్రీ గ్రీకు రెండెందుకు వాడాడు, పాత నిబంధన హెబ్రీలో ఉంది, హీబ్రూలో ఉంది, కొత్త నిబంధన గ్రీకులో మాత్రమే ఉంది. క్రీస్తు శకం 34 సంవత్సరంలో గ్రీకు భాషలో రచన చేశారు, అంతకుముందు హీబ్రూ భాషలో రచనలు చేశారు. అందుకని ఈ రెండు భాషలు చెప్పబడ్డాయి. మళ్ళీ హీబ్రూ నుంచి గ్రీకులో నుంచి కాదు. పాత నిబంధన హీబ్రూలో, క్రొత్త నిబంధన గ్రీకులో, ఇవి మూలం. అది ఇంగ్లీష్లోకి వెళ్ళినా, ఇంకొక లాంగ్వేజ్ హిందీలోకి వెళ్ళినా, దేంట్లోకి వెళ్ళినా మూలం అనగానే హెబ్రీ గ్రీకే చూపిస్తాడు. అందుకని అదే రాశారు. దీన్ని ఇట్లా అర్థం చేసుకోవాలి. కొంతమంది తెలియక అపార్థం చేసుకొని డైరెక్ట్గా తెలుగులోకి ఈ లాంగ్వేజ్లో నుంచే వచ్చింది అని కొంచెం మేధావులైన వారు కూడా పప్పులో కాలేశారు. ఇలాంటినందుకు క్షమించండి. నాకు తెలుసు, నేను మీకు రెస్పెక్ట్ ఇస్తాను. నా వీడియోలు చాలామంది వీక్షిస్తారు. చాలా చక్కగా, ఒకవేళ స్పీడ్గా చెప్పకపోయినా చక్కగా అర్థమయ్యేట్టుగా, చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేట్టుగా చెప్పగలిగే టాలెంట్ ప్రభు నాకు ఇచ్చారు. మీలో నాకంటే విద్యావంతులు, జ్ఞానవంతులు, భక్తి కలిగిన వారు, శక్తి కలిగి దేవుని వాక్యం ప్రకటించేవారు చాలామంది నా మాటలు వీక్షిస్తూ వింటూ ఉంటారు. అప్పుడప్పుడు నాకు ఫోన్ కాల్స్ కూడా చేస్తారు. కొంతమంది చేసినప్పుడు నేను ఆశ్చర్యపోతా, మీరు కూడా వింటున్నారా అని. ఇక్కడ పప్పులో కాలేశారు కొంతమంది క్రైస్తవులే. కనుక మనకి తెలుగులోకి వచ్చిన, తమిళ్లోకి వచ్చిన, హిందీలోకి వచ్చిన, మరాఠీలోకి వచ్చిన, గుజరాతీలోకి వచ్చిన,
అరవంలోకి వచ్చినా దేంట్లోకి వచ్చినా మూలం, మనకు మూలం ఏంటి? ఇంగ్లీషే. ఇంగ్లీష్కి మూలం ఏంటి? ఆదిమ హెబ్రీ, ఆదిమ గ్రీకు. ఇదొకటి అందరూ గుర్తుంచుకోండి. ఇంకేదైనా సందేహం ఉంటే కామెంట్ రాయండి. మీకు ఇంకా ఏదన్నా విషయాలు తెలిస్తే వివరంగా ఓపికతో కామెంట్లో చెప్పండి. రైట్. ఇప్పుడు మనం యథావిధిగా వెనక్కి జరుగుదాం. వెనక్కి వచ్చేసి అయితే పూర్తి బైబిల్ 1854లో వచ్చింది. అసలు తెలుగులోకి బైబిల్ రావటానికి కారణం ఏంటి, ఎవరు అన్న సంగతి కూడా తెలియాలి. ఏమంటే అసలు పాయింట్ నా మైండ్లో ఉంది, నేను అది మర్చిపోయాను, ఏదో ఒక విషయాలు చెప్తున్నాను అనుకోబాకండి. అసలు పాయింట్ ఏంటి? కృష్ణుడిని గురించిన వర్ణన బైబిల్లోకి వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అని చెప్పటానికి ముందు బిబిలికల్గా కొన్ని చారిత్రాత్మకమైన పాయింట్స్ మీకు చెప్పాలని ఆశపడి చెప్పుకుంటూ వస్తున్నా. అయితే ఇవన్నీ వింటే మీకు ఈజీగా ఆ పాయింట్ మీరు క్యాచ్ చేస్తారు. అది సింపులే, అదేదో పెద్ద మరము అని నేను అంటలేదు, కానీ సింపులే. కానీ కొన్ని విషయాలు నేర్చుకోదగిన విషయాలు మీకు చెప్తా, సరేనా? రైట్. అయితే జార్జ్ క్రేన్ గారు, అగస్టిస్ డి గ్రంజ్ అనేటువంటి ఆయన లండన్ నుంచి మన బ్రిటిష్ మిషనరీస్ ఏం చేశారంటే 2 మిషనరీస్ని విశాఖపట్నానికి పంపించారు. ఆ 1805 ఆ టైంలో. రైట్. ఆ టైంలో వీళ్ళు లండన్ నుంచి వచ్చారండి. తర్వాత జగదంబ సెంటర్ ఏరియాలో వీళ్ళు అక్కడ నివాసం ఉన్నారండి. వీళ్ళ మెయిన్ ధ్యేయం ఏంటంటే ముందు ఇంగ్లీష్ భాషని ఈ తెలుగు ప్రజలకు పరిచయం చేయాలి, 1. 2, బైబిల్ గ్రంథాన్ని తెలుగులో కూడా తర్జుమా చేసి ప్రజలందరికీ తెలియచేయాలి. ఇంగ్లీష్ నేర్పించాలి, అట్లాగే బైబిల్ తెలుగులోకి తర్జుమా చేసి అందరికి అందుబాటులోకి తీర్చే ప్రయత్నంలో భాగంగా బ్రిటిష్ మిషనరీస్, ఏమంటే బ్రిటిష్ తెల్లదొరలు వేరు, బ్రిటిష్ మిషనరీస్ వేరు. వాస్తవానికి వాళ్ళు తెల్లదొరలే, వీళ్ళు తెల్లదొరలే. ఇది ఎప్పుడు గుర్తుంచుకోండి. ఇకపోతే ఈ 2 దొరలు కూడా విశాఖపట్నం వచ్చారండి. అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారండి. అక్కడ స్థలాలు అవి కొని ముందుగా ఒక స్కూల్ బిల్డింగ్ స్టార్ట్ చేసి స్కూల్ ప్రారంభించారు. పిల్లలకి ఏమండి ఇంగ్లీష్ నేర్పించడానికి. రైట్. వాళ్ళకి అస్పృశ్యత లేదు, అంటరానివాడు అని లేదు, చిన్న ఎస్సీ ఎస్టీ లేదు. అప్పటికి భయంకరంగా అస్పృశ్యత, అంటరానితనం, వర్ణ వివక్ష భారతదేశంలో తాండవిస్తుంది. ఆ టైంలో మిషనరీస్ వచ్చారు. వీళ్ళు ఏం చేశారండి, వీళ్ళు ప్రయాసపడి పిల్లలకి అవి ఇవి నేర్పిస్తూ వస్తున్నారు. 1805లోనే వీళ్ళు వచ్చిన కొద్ది కాలానికే మెల్లిగా వీళ్ళు కూడా తెలుగు భాష నేర్చుకొని తెలుగు బైబిల్ తర్జుమా చేయటం ప్రారంభం చేశారు. కానీ ఈ తెల్లదొరలు కదండి, ఎంత తెలుగు నేర్చుకున్నా సరి అయిన పద పరిచయాలు వారికి లేక సరిగా ట్రాన్స్లేట్ చేయలేకపోతున్నారు. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా సరిగా ట్రాన్స్లేట్ చేయటానికి మాకు ఒక వ్యక్తి కావాలి, తెలుగు తెలిసిన వ్యక్తి కావాలి, అలాగే ఇంగ్లీష్ తెలిసిన వ్యక్తి కావాలి, భాషలు తెలిసిన వ్యక్తి కావాలి, మేము సరిగా చేయలేకపోతున్నామని పాపం వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు కొంతకాలంగా. మీకు అర్థమవుతుందా? ఇది ఎప్పుడండి? వాస్తవంగా తెలుగులోకి బైబిల్ ట్రాన్స్లేషన్ మొదలుపెట్టింది 1805లోనే. కానీ క్రొత్త నిబంధన ఎప్పుడు వచ్చిందని చెప్పాను ఇందాక, 1818లో క్రొత్త నిబంధన ట్రాన్స్లేట్ అయ్యింది. పూర్తి బైబిల్ తర్వాత వచ్చిందని చెప్పాను. ఎప్పుడు వచ్చిందని చెప్పాను? 1854లో వచ్చిందని చెప్పాను, గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ఇక్కడ దేవుడు చూడండి, ఆయన అనాది సంకల్పం, ఆయనకు ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ ఉంది ఆయనకి. సుమారుగా 1790లో భారతదేశాన్ని టిప్పు సుల్తాన్ గారు పరిపాలన చేస్తున్నాడు, ఒక ముస్లిం రాజు. రైట్. టిప్పు సుల్తాన్ పరిపాలన చేస్తున్నాడు. ఇక్కడ ఈయన ఆస్థానంలో సుబ్బరాయర్ అనేటువంటి ఒక బ్రాహ్మణుడు, తమిళనాడుకు చెందిన ఒక బ్రాహ్మణుడు అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. ఈయన పలు భాషా కోవిదుడు.
అంటే తెలుసు కదండి, ఈయనకి కొన్ని భాషలు తెలుసు. తమిళ్ తెలుసు, తర్వాత తెలుగు తెలుసు, సంస్కృతం తెలుసు. ఇట్లా కొన్ని భాషలు ఈయనకి కొట్టిన పిండిలాగా నేర్చుకున్న వ్యక్తి. ఏమంటే దేవుని ప్లాన్ చూడండి, నిజంగా ఎంత వండర్ఫుల్ అండి. గాడ్స్ ప్లాన్ ఈజ్ వెరీ వండర్ఫుల్. చాలా ఆశ్చర్యం కదా, మార్వలెస్, ఫెంటాస్టిక్. నిజంగా మన దేవుడు ఆల్మైటీ, సర్వశక్తుడండి ఆయన. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన యేసు ఆయనకి మహిమ ఘనత కలుగుగాక, ఆమేన్. చూసారా? అయితే ఈ వ్యక్తి మారు మనసు పొందినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. దేనికి చెందినవాడిన? తమిళనాడు స్టేట్కి చెందాడు. తమిళనాడు మారు మనసు ఎప్పుడు వచ్చింది? 1వ శతాబ్దం అన్నానే. ఆ మొట్టమొదటి శతాబ్దం, 2వ శతాబ్దం, 3వ శతాబ్దం, ఇట్లా ఆ కాలంలోనే తమిళనాడు కూడా సువార్త వచ్చేసింది. కేరళలో సువార్త విస్తరిస్తుంది. బ్రాహ్మిన్స్ రక్షించబడ్డారు. ఇక్కడ కూడా ఈయన కూడా బ్రాహ్మణుడే, ఇతను కూడా రక్షించబడ్డాడు. చూసారా? ఇతను కూడా రక్షించబడ్డాడు. తర్వాత ఉద్యోగంలోకి వెళ్ళాడు. బైబిల్ అంటే చాలా ఇష్టం, ప్రాణం. ఉద్యోగం చేసుకుంటున్నాడు. కొంతకాలం గడిచింది. అయితే ఈయనకు ఒక ఆలోచన ఉండేదంట, మా తమిళ భాష నాకు బాగా పరిచయం గనక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని తమిళలోకి తర్జుమా చేయాలి అని ఆలోచన కలిగి ఉండేవాడంట. గుర్తుంచుకోండి, ఎవరండి? సుబ్బరాయర్ గారు. తర్వాత విచారణ చేస్తే తమిళలోకి బైబిల్ తర్జుమా అయిపోయిందని ఒక వ్యక్తి ఆ బాధ్యత తీసుకొని తమిళలోకి బైబిల్ అందించేశాడని ఒక వార్త ఈయనకి చేరింది. నిరాశ చెందాడు. అయ్యో, నా మాతృభాషలోకి నేను తర్జుమా చేయాలనుకున్నాను, ఈ అవకాశం నాకు చిక్కలేదే అని విచారించాడంట. అయితే అదే సమయంలో ఆయనకి మరొక వార్తా కథనం ఏమందింది? తెలుగు ప్రాంతంలో బైబిల్ తర్జుమా చేయటానికి లండన్ మిషనరీస్ వెతుకుతున్నారు, ప్రార్థన చేస్తున్నారని అతనికి తెలిసింది. అప్పుడు వెంటనే ఆయన బయలుదేరి విశాఖపట్నం, వైజాగ్ రావడం జరిగింది. ఏమంటే ఇంకొక మాట, విశాఖపట్నానికి వైజాగ్ అన్న పేరు దొరలే పెట్టారు. ఆ దొరలే పెట్టారు. ఆ రోజు నుంచి వైజాగ్ అని పిలుస్తారు. విశాఖపట్నాన్ని పేరు పెట్టింది వాళ్ళే. ఎంత మంచి వాళ్ళండి తెల్లదొరలు, మిషనరీస్. ఎంత మంచి వాళ్ళు. విద్య, వైద్యం, పోస్టల్ సౌకర్యం, ట్రైన్ సౌకర్యం, ముద్రణ యంత్రాలు ఇన్ని మన దేశానికి తెచ్చారండి. సుబ్బరాయర్ అనేటువంటి ఆయన ఎక్కడికి వచ్చాడు? వైజాగ్లో వచ్చి మిషనరీస్ని కలిసి, అయ్యా నాకు సంస్కృతం పరిచయం ఉంది, తెలుగు భాష పరిచయం ఉంది, నేను ఒక తమిళియన్ని, కనుక ప్రభు పనిలో మీతో నేను సహకరిస్తానని చెప్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఎందుకని? వీళ్ళ ప్రార్థనకు జవాబు వచ్చింది. అంతే కదా? జవాబుగా సుబ్బరాయర్ వీళ్ళ దగ్గరకు వచ్చాడు. ఈయన మారు మనసు పొందాక ఆనందరాయర్గా పేరు మార్చుకున్నాడు. ఇది కూడా గుర్తుంచుకోండి. మారు మనసు పొందకముందు సుబ్బరాయర్, మారు మనసు పొందాక ఆనందరాయర్. ఈ ఆనందరాయర్ గారు బైబిల్ని తర్జుమా చేయటం జరిగింది. ఇప్పుడు వినండి. ఈ బైబిల్ తర్జుమా చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? ఒక పక్కా బ్రాహ్మణుడు, మారు మనసు పొందిన వ్యక్తి. ఈయనకి ఆల్రెడీ సంస్కృతం తెలుసు కదా. ఈ సంస్కృతం, రామాయణము ఇవన్నీ కూడా ఎప్పుడు వచ్చినాయి అనుకున్నాము? క్రీస్తుకు ముందు ఒక 400 సంవత్సరాలకు ముందు రామాయణం అనేటువంటిది వచ్చిందని చెప్పాను. సంస్కృతంలోకి వచ్చింది. ఆ తర్వాత 1800 సంవత్సరాల్లో ఈయన బ్రాహ్మణుడైన వ్యక్తి బైబిల్ని తర్జుమా చేయటం ప్రారంభించాడు. పరమగీత గ్రంథం 5:11లో ఒక చిన్న వర్ణన ఉంది. ఇప్పుడు ఇది మనం ఖచ్చితంగా చదివి తీరాలి. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షము వలె కృష్ణవర్ణము, అవి నొక్కులుగా కనబడుచున్నవి. బైబిల్లో కృష్ణుడు అని జస్ట్ తమ్మనేళ్ళు ఎందుకు పెట్టామంటే ఇదే కారణం. ఇది ఖచ్చితంగా కృష్ణుడి కూర్చిన వర్ణన. మళ్ళా వినండి. తల వెంట్రుకలు కాకపక్షము వలె
కృష్ణవర్ణములు అంటే శ్రీకృష్ణుని యొక్క రంగు, నీలి రంగు, నీలి మేఘ శ్యాముడు సంథింగ్ ఏదంటారు, మరి రాముడు అంటారు, కృష్ణుడు అంటారు, నాకు తెలియదు. మరి కృష్ణుడు అయితే నలుపే, నీలి మేఘ శ్యాముడు అంటే రాముడు అనుకుంటా మేబీ. నల్లటి రంగు కలిగిన వాడు ఎవరు? కృష్ణుడు అండి. కృష్ణుని యొక్క విషయాలు ఉనికి ఇక్కడ ఖచ్చితంగా చెప్పబడింది. పోలిక మనం రాము అని చూసాం, అది ఎప్పుడో ముందే రాము అనే ఒక వ్యక్తి పేరు. సీను అని చూసాం, ఒక ప్రాంతం, ఒక సమాజం పేరు. ఇక్కడ కృష్ణ పక్షము అంటే ఖచ్చితంగా కృష్ణుని వర్ణన, కృష్ణవర్ణములు, ఆ రంగు. కానీ ఇప్పుడు మనం ఏం చెప్పాలి? మరి బైబిల్లోకి ఎందుకు వచ్చిందండి కృష్ణుడి ప్రస్తావన? ఎందుకు రాశాడండి ఈయన ఒక బ్రాహ్మణుడు. నలుపు రంగును గురించి చెబుతూ బ్రాహ్మణుని మైండ్లో ఏం ఫిక్స్ అయ్యి ఉంది? నలుపు రంగుతో ఉండే ఒక మనిషి అనగానే కృష్ణుడు కృష్ణవర్ణము అని తర్జుమా చేశాడు. మీకు అర్థమైందా? లేదండి హీబ్రూ బైబిల్ అట్లాగుందా? నో. నేను మీకు మొదటే చెప్పాను, హీబ్రూ బైబిల్ మూలం పాత నిబంధనకి. అది ఎక్కడికి వచ్చింది? ఇంగ్లీష్కి వచ్చింది. అప్పుడు మనం ఇంగ్లీష్లో చూడాలి. ఇంగ్లీష్లో కనుక కృష్ణుడి గురించి కనుక ఉంటే ఖచ్చితంగా బైబిల్ కంటే ముందే కృష్ణుడు ఉన్నాడని అర్థం. ఈ కొంతమంది మూర్ఖులు అంటున్నారే, ఇట్లా అంటున్నందుకు క్షమించండి. మీ యేసు ప్రభువుకి శ్రీకృష్ణ పరమాత్ముడే దేవుడు, మీ యేసు ప్రభు మొక్కింది మా కృష్ణుడికే, మీ యేసు ప్రభువుకి తండ్రి మా కృష్ణుడే, మా కృష్ణుడికి ప్రార్థన చేశాడు. వీళ్ళు పిచ్చి మాటలు, వీళ్ళ మైండ్లెస్ మాటలు, అవి నవ్వాలు ఏడవాలు అర్థం కాదు. వీళ్ళకి అసలు మైండ్ ఆఫ్ నాలెడ్జో లేకపోతే అసలు జీరో మైండో నాకు అర్థం కావట్లా. ఇట్లా మాట్లాడుతూ పిచ్చి పిచ్చిగా మళ్ళీ ఆయన ప్రొఫెసర్ అంట. ఈ మేధావులు, ఈ మేధావులు కదండి, మేధావులు ఇట్లా మాట్లాడారు. శ్రీకృష్ణుడు ఎప్పటివాడు? నిన్న మొన్నటివాడు. క్రీస్తు ప్రభువారు ఎప్పుడు? ఏమండి బైబిల్ ఎప్పుడు? ఆదాము చరిత్ర ఎక్కడ? మోషే ఎప్పటివాడు? ఇవన్నీ పక్కన పెట్టి అదేమంటే లక్షల సంవత్సరాలండి, అక్కడ ఆధారం ఉండదో పాడు ఉండదో. ఇప్పుడు బైబిల్ చెప్తున్నాం సుమారుగా 6000 సంవత్సరాలు అని చెప్తున్నాం, ఆధారాలు చూపిస్తున్నాం. మరి వీళ్ళు లక్షల సంవత్సరాలు అంటే ఆధారాలు చూపిస్తారా? లేవు. మరి ఎక్కడి నుంచి వీళ్ళ చరిత్ర ప్రారంభమైంది? ఇంచుమించుగా క్రీస్తుకు ముందు 4వ శతాబ్దం నుంచి. అంతే కదండి. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఈ ఖురాన్ గ్రంథం ఉంది, ఎక్కడ వచ్చింది? సుమారుగా 7వ శతాబ్దంలోనో ఎప్పుడో. మీకు అర్థమైందా? అంటే బైబిల్ ఎప్పుడు రాశారు? బైబిల్ ఎప్పుడు కాలానికి? క్రీస్తుకు పూర్వమే ఓల్డ్ టెస్టమెంట్ ఉంది. అంటే బైబిల్ ప్రారంభం ఎప్పుడో కొన్ని క్రీస్తుకు ముందే, 1000 సంవత్సరాలకు ముందే, లేకపోతే కనీసం మోషే రాశాడు అనుకుందాం. సరే, అవతల వాడు చరిత్ర వృత్తాంతాలుగా చెప్పుకున్నారు అనుకుందాం. మోషే ఎప్పటివాడు? క్రీస్తుకు ముందు 16-17 శతాబ్దాలకు చెందినవాడు. ఓకే, అంటే కనీసం క్రీస్తుకు ముందు 1500 సంవత్సరాల నుంచి చరిత్ర ఆధారాలతో బైబిల్ ఉంది, రుజువులు ఉన్నాయి. మరి వేదాలకు ఉందా? ఉపనిషత్తులకు ఉందా? రామాయణానికి ఉందా? భగవద్గీతకు ఉందా? రామాయణం ఎప్పుడు రాశారు? ఎవరు రాశారు? వాల్మీకి రాశాడు. వాల్మీకి ఎప్పటివాడు? అదే ఇందాక చెప్పాను కదా, నాకు తెలిసి క్రీస్తుకు ముందు 3-4 శతాబ్దాలకు చెందినవాడు. మీరు అర్థం చేసుకోండి, బైబిల్ సత్య గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథంలో కృష్ణుడి వర్ణన ఎందుకు వచ్చిందంటే, బైబిల్ తెలుగులోకి తర్జుమా చేసిన వ్యక్తి బ్రాహ్మణుడై ఉండటం వలన ఆ పదాన్ని ప్రయోగించాడు ఆయన. ఇంగ్లీష్ వెర్షన్ నేను చూశానండి, ఇంగ్లీష్లో అలాగ లేదు. బ్లాక్ కలర్ అని చెప్పబడింది. కాకి లాంటి నలుపు రంగు అని ఇంగ్లీష్ బైబిల్ చెప్తుంది. ఈయన కూడా కాకపక్షము కృష్ణవర్ణము అని యాడ్ చేశాడు. ఇది కృష్ణుడు బైబిల్లో కనబడటానికి కారణం. అర్థమైందా? బాగా అర్థమైంది కదా. ఇది సంగతి అండి. బ్రాహ్మణ వ్యక్తి ఏమండి బైబిల్ని తర్జుమా చేసినప్పుడు అందుకని కొన్ని పదాలు కొన్ని చోట్ల మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ఎందుకు ఆ మాట వాడారు, ఎప్పుడు వాడారు, ఎవరు తర్జుమా చేశారు అనేవి పరిశీలించుకోవాలి. రైట్? సరే, మరి ఈ అంశం మీద మ్యాక్సిమం క్లారిటీగా మీకు చెప్పానని నేను భావిస్తున్నా.
దీని మీద ఖచ్చితంగా మీ కామెంట్సు, దీనిపై మీకు తెలిసిన ఇంకా అధికమైన సమాచారం ఉంటే కామెంట్లో చక్కగా రాయండి. ప్రజలందరూ చదువుకుంటారు. ఒకవేళ మీరు నాకు ఫోన్ చేసి చెప్పినా నేను ఒక్కడనే వింటా. అలా కంటే మీకు ఇంకా ఎక్కువ విషయాలు సమాచారం తెలిస్తే కామెంట్లో చేర్చండి. వందలాది మంది వీడియో చూసినప్పుడు కామెంట్ కూడా చదువుకునే అలవాటు ఉంటుంది కొంతమందికి, ఎక్కువ మందికి. వాళ్ళు ఫాలో అవుతారు. మీరు కూడా సమాచారం ఇచ్చిన వాళ్ళు అవుతారు నాతో పాటు. రైట్ అండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.